కూడా ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఏసర్ సూపర్ ZX 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న క్రెడిట్ అయితే అమెజాన్ వాళ్ళకి అనమాట. సో ఆఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా, నాకు ఆఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ దొరకలేదు భయ్. అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అవుతుందో భయ్ ఇక్కడ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. కిందికి వచ్చేసి స్క్రోల్ చేస్తే అమెజాన్ వెబ్సైట్ అని ఇన్ఫర్మేషన్ ఉంది భయ్. మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రము ఇక్కడ కెమెరా భయ్ 64 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8.6 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. కొంచెం థిక్కే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో సోనీ వాళ్ళ 64 మెగాపిక్సెల్ ఏ కెమెరా అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. పర్లేదు, స్లీక్ ఉంది, స్లిమ్గానే ఉంది. నాకైతే జర బాగానే అనిపించింది. ఇక్కడ చూసుకుంటే పంచువల్ డిస్ప్లేతో పాటు వస్తుంది 10,000కి. 33 watts ఛార్జరు, 5000 mAh బ్యాటరీతో పాటు అంతా కూడా బాగానే ఉంది, కాదంటలేను. ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో సర్వీస్ సెంటర్స్ గురించి ఇంతకుముందు కూడా వేరే వీడియోలో చెప్పుకున్నాను, ఇప్పుడు ఇది చెప్తున్నాను. సర్వీస్ సెంటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా లేదు. అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కొంచెం వెనుకకి అవుతున్నాను. దీంట్లో మంచి విషయం కూడా ఉంది. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే 10,000కి మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. 10,000 ప్రైస్, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అండ్ ఆల్సో సోనీ వాళ్ళ కెమెరా అనమాట అవి. సో మెయిన్ పాయింట్ అది మర్చిపోయి 33 watts ఛార్జర్ ఇస్తారు 5000 mAh బ్యాటరీకి. సో మంచి విషయాలు ఇవి, మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నాకు దొరకలేదు. లైక్ డెడికేటెడ్ స్మార్ట్ ఏసర్ వాళ్ళకి సంబంధించిన డెడికేటెడ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వెబ్సైట్ అయితే దొరకలేదు నాకు. నార్మల్ ఏసర్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ల్యాప్టాప్స్కి సంబంధించిన డెస్క్టాప్ సంబంధించినవి వచ్చినాయి. అదొకటి మైనస్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అయితే మీరు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే మీ ఓన్ ఏమంటారు, మీ ఒపీనియన్తో తీసుకోండి. నేనైతే మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్కి ఈ ప్రైస్ కేటగిరీలో చాలా గట్టి కాంపిటీషన్ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు కానీ గట్టి కాంపిటీషన్ అవుతుంది 5G కేటగిరీలో. కొన్ని స్పెసిఫికేషన్స్ ఇంకా ముంగడు కూడా కావచ్చు. సో ఫస్ట్ ఇష్యూస్ కూడా మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా బ్లేజ్ 2 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇదైతే ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. 9,169 రూపాయలకు వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ కెమెరా కట్అవుట్, పంచువల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా తీసుకోవచ్చు, మన ఇండియన్ బ్రాండే. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 14C 5G ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 500 రూపీస్ ఎక్కువ ఉంది, కానీ డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా G45 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ 11,000 ఉంది, ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది, కానీ జర బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ టీషర్ట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. కొంచెం వీగన్ టీషర్ట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకోవాలి సామ్సంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళే సామ్సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. 4 OS అప్డేట్స్ ఇస్తారు. ఛార్జర్ ఒకటి లేదు. సో ఛార్జర్ అంటే అంతే పడుతుంది ప్రైస్. సో 10,000కి వస్తుంది. సో ఇది కూడా కన్సిడర్ చేసుకో, ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇలా మీకు జియో డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకటి రెండు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది రియల్మీ C73 5G స్మార్ట్ ఫోన్. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 1,500 ఎక్కువ ఉంది కాస్ట్. అండ్ ప్రాసెసర్ అదే సేమ్ స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తాను. ప్లస్ ఇంకా బ్యాటరీ ఎక్కువ ఉంది. లైక్ ఇక్కడ 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోమని అయితే అంటున్నాను, హయ్యర్ బ్యాటరీ కావాలంటే ఇక్కడ. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఏసర్ సూపర్ ZX 5G స్మార్ట్ ఫోన్కి ఒక గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఒకవేళ కన్సిడర్ చేసుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నేను ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను, నా ఒపీనియన్ చెప్పినాను. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా యువత చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.